ఇక ఇదిలా ఉంటే మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో సిఐడి దూకుడుతో పెద్దిరెడ్డి అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఏకకాలంలో హైదరాబాద్, మదనపల్లె, తంబళ్లపల్లిలో తనిఖీలు సిఐడి చేపట్టింది. హైదరాబాద్ లో ఉంటున్న పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడి శశికాంత్ వద్ద నుంచి 4 బాక్సులు ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. సిఐ రమేష్ ఆధ్వర్యంలో అయ్యప్ప సొసైటీలో సోదాలు చేయడానికి వెళ్లగా పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో శశికాంత్ ఎస్కేప్ అయ్యారు. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఇక అదే సమయంలో తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేశారు. మదనపల్లెలో పెద్దిరెడ్డి అనుచరులను సిఐడి విచారణ చేస్తుంది. సోదాల వ్యవహారం తెలియడంతో మాజీ ఏపీఎండీసీ చైర్మన్ షమీంతో పాటు పెద్దిరెడ్డి అనుచరుడు హర్షవర్ధన్ రెడ్డి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. ఫైళ్ల దగ్ధం జరిగిన అజ్ఞాతంలోకి వెళ్లిన పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవారెడ్డి పరారు కావడానికి సహకరించిన కానిస్టేబుల్ సీసీ ఫుటేజ్ కూడా సేకరించారు. మాధవారెడ్డికి పోలీసులు వస్తున్నారన్న సంగతిని కానిస్టేబుల్ ఇచ్చినట్టు విచారణలో గుర్తించారు. మదనపల్లె వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. స్థానిక సిటిఎం రోడ్ శివాలయం ఎదురుగా ఉన్న ఆయన ఇంటికి ఉదయాన్నే చేరుకున్నారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆయన కోసం ఎదురు చూశారు. సాయంత్రానికి బాషా ఇంట్లో సోదాలు చేశారు.